విపక్ష కూటమి ఇండియా లోక్సభ సీట్ల పంపకాలపై కసరత్తును వేగవంతం చేసింది. సీట్ల సర్దుబాటు దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంది. మొదట 7 రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై దాదాపుగా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఢిల్లీ, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఇక మహారాష్ట్రలో అయితే మంగళవారం శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. మంగళవారం రోజు ముంబై వేదికగా దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చించారు నేతలు. రాష్ట్రంలోని 48 లోక్సభ సీట్ల సర్దుబాటుపై తమ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఇక సీట్ల షేరింగ్ లో భాగంగా మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ కు చెరి 20 సీట్లకు పోటీ చేయనున్నాయి. ఎన్సీపీకి 6 సీట్లు, ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదీకి 2 సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అటు బీహార్లోనూ పొత్తులు ఖరారయ్యాయి. జనతాదళ్ యు, ఆర్జేడీలకు చెరో 17 సీట్లు, కాంగ్రెస్ కు 4, సిపిఐ ఎంఎల్ కు 2, సిపిఐకు 1 సీటు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో కూడా ఆప్ కు కాంగ్రెస్ కు మధ్య సీట్ల ఒప్పందం దాదాపు ఓ కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ కు 3 లేదా 4 సీట్లు ఇచ్చేందుకు ఆప్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇక గుజరాత్, గోవాలో చెరొక సీటు, హర్యానాలో 4 సీట్లు కేటాయించాలని ఆప్ కాంగ్రెస్ ను కోరుతుంది. పంజాబ్ లో కాంగ్రెస్ కు 6 సీట్లు కేటాయించేందుకు ఆప్ సుముఖంగా ఉంది. కాంగ్రెస్, ఆప్ల మధ్య తుది చర్చలు 1-2 రోజుల్లో ముగియనున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ వేదికగా ఉత్తరప్రదేశ్లోని ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులు భేటీ అయి సీట్ల పంపకాలపై చర్చించారు. సరైన దిశలోనే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ వెల్లడించారు. తదుపరి దశ సమావేశాల తర్వాత సీట్ల పంపకాలపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో ఉత్తరప్రదేశ్ లోక్సభ సీట్ల సర్దుబాటుపై మీటింగ్ జరిగింది. యూపీలో అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ మీటింగ్ లో సమాజ్వాదీ, కాంగ్రెస్ ప్రతినిధులు సహా యూపీలోని పలు చిన్న పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. అటు పంజాబ్, ఢిల్లీలో సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఢిల్లీలో 3, పంజాబ్లో 6 స్థానాలకు కాంగ్రెస్ వదులుకునేందుకు ఆప్ సిద్ధమైందని తెలుస్తోంది. ఇందుకు బదులుగా హర్యానా, గుజరాత్, గోవాలలో తమకు సమంజసమైన సంఖ్యలో సీట్లను కేటాయించాలనే ప్రపోజల్ను కాంగ్రెస్ ఎదుట ఆప్ పెట్టింది.